అయితే ఫ్రెండ్స్ మనం ఏటీఎంలో ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకున్నాం. చాలా మందికి ఎలా ఏటీఎంలో విత్డ్రా చేసుకోవాలో తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ఏటీఎం నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఓకే, లెట్స్ గో. ఏటీఎం ఉంది కదా, ఏటీఎంని ఇలా వేయాలన్నమాట. ఇలా వేసినాక మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి వచ్చిన తర్వాత అక్కడ మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, నాకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత విత్డ్రాల్ క్యాష్ అని చెప్పింది కదా, విత్డ్రాల్ క్యాష్ పైన క్లిక్ చేయాలా. క్లిక్ చేసినాక కరెంట్ అకౌంట్ అని చెప్పింది కదా, దానిపైన క్లిక్ చేయాలా. క్లిక్ చేసినాక ఇక్కడ మనకు చూడండి అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నాకు 10,000 కావాలి కాబట్టి ఇక్కడ కింద ఎంటర్ చేసి 10,000 సెలెక్ట్ చేసుకోవాలా. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లీజ్ ఇంటర్ యువర్ పిన్ అంటుంది. నాకు పిన్ వచ్చేసరికి 6302 వచ్చేసి ఇక్కడ ప్రెస్ బటన్ ఆఫ్టర్ ఎంటర్ పిన్ అని చెప్పింది కదా, దానిపైన క్లిక్ చేయాలా. క్లిక్ చేసినాక ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ క్యాష్ వస్తుంది, లేకుంటే ఏటీఎం వస్తుంది. జస్ట్ వెయిట్ చేయండి. చాలా మందికి ఏటీఎం నుంచి క్యాష్ ఎలా తెలియదు కదా. అండ్ ఫ్రెండ్స్ నా ఏటీఎం అయితే తీసుకున్నాను. ఇక్కడ లైట్ వచ్చినప్పుడు తీసుకోవాలా. అండ్ ఇక్కడ నా ఒక బ్యాలెన్స్ వస్తుంది చూడండి, ఒక బ్యాలెన్స్ అయితే తీసుకున్నాను. 10,000 అయితే తెలియనాయి. లాస్ట్ మనం క్యాన్సిల్ చేసుకోవాలని